నా పేరు కోలం రాజేందర్. అది మహాముత్తారం మండలం నుంచి చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు కింద భూ నిర్వాసితులు 14 గ్రామాల నుంచి ఈరోజు కలెక్టరేట్కు రావడం జరిగింది. కలెక్టర్ గారికి దానికి సంబంధించినటువంటి అంశాల మీద వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రాథమిక భూసేకరణ జరిగే సర్వే చేసేటువంటి క్రమంలో అధికారులు ఎవరికి కూడా రైతులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే సర్వే చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా సర్వే చేయడం వల్ల చాలా అభ్యంతరాలు అనేటివి వ్యక్తమైనవి. రైతులు చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతుల భూమి మీద మోక మీద ఉండకపోవడం వల్ల వాళ్ళ పేర్లు కూడా సరిగా రానటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా వాళ్ళకు పోయేటువంటి భూమి ఎక్కువైతే తక్కువ నమోదు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా అనేక అభ్యంతరాలు వాళ్ళ యొక్క డౌట్స్ని వాళ్ళ అభ్యంతరాలను నివృత్తి చేసినటువంటి గ్రామసభ నిర్వహించిందే తప్ప నివృత్తి కూడా చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ చాలా తక్కువగా కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తక్కువ కట్టించడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఏదైతే రైతుల మధ్యలో జరిగేటువంటి క్రయ విక్రయాలకు అనుగుణంగా ఈ 2013 భూసేకరణ చట్టం ఏదైతే చెప్తా ఉన్నదో, ఎక్కడైతే ఆ ప్రస్తుత మార్కెట్ వాల్యూ ఉంటే ఆ మార్కెట్ వాల్యూకు 4 రెట్లు కట్టించాలి, అంతేకాకుండా సోలాటియం కూడా ఇవ్వాలి, అంటే దానికి 100% కలపాలి అని చెప్పి మల్టిప్లై చేసి కలపాలని చెప్తా ఉన్నది. కానీ రైతులని భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా భూములు లాక్కొని వాళ్ళని అన్యాయంగా నష్టం చేసేటువంటి పరిస్థితులు పూనుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే మళ్ళీ రీసర్వే చేయాలి, రైతులను మోక మీదకి విరవాలి, వాళ్ళ ముందే సర్వే నిర్వహించాలి. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు నష్టం జరగకుండా ఆ కాలువ నిర్మాణం అనేది తీసుకుపోవాలి. అదేవిధంగా ఆ కాలువలు నిర్మాణం తీసుకుపోతున్నటువంటి క్రమంలో దానికి ఇరువైపులా కాలువకి ఇరువైపులా ఈ రోడ్డు పోతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి, దాంట్లో నమోదు చేయాలి. అంతేకాకుండా రైతు ఎక్కడో ఒక కిలోమీటర్ల వంతెన కడితే తిరిగి రావడానికి అతని సమయం అంతా వృధా అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడైతే దగ్గర 200 మీటర్లకు కూడా వంతెన కట్టించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తీసుకోగా భూమి సేకరించగా మిగిలినటువంటిది వ్యవసాయానికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా మిగిలేటువంటి భూమి కూడా ఉన్నది. దాన్ని ఏ రైతు కొనరు, ఎవరు దాన్ని తీసుకునే పరిస్థితి ఉండదు. రైతుకు అది ఉపయోగపడదు. కాబట్టి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దానికి కూడా పూర్తిగా డబ్బులు చెల్లించాలి. ఇవి చెల్లించిన తర్వాతనే మా నుంచి భూమి సేకరించుకోవాలి, వాళ్ళ యొక్క పనులు ప్రారంభించాలి. ఇవి చేయకుండా మా నుంచి భూములు తీసుకుంటామంటే మేము వదిలే ప్రసక్తి లేదు. అట్లా తీసుకుంటే మేము చావడానికైనా సిద్ధంగాని మేము భూమి వదలమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. దాని ప్రకారం 12 నుంచి 20 లక్షల వరకు వివిధ గ్రామాల మధ్యలో ఈ తారతమ్యాలు తేడాలతోటి ఆ భూమి అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దాని యావరేజీ తీసుకుంటారా, దాన్ని ఏ రకంగా తీసుకుంటారు? 40 లక్షలకు తక్కువ కాకుండా ఆ రైతులకు పరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది.